కేరళ రాష్ట్రంలో కొల్లం అనబడే ఒక జిల్లా. ఇక్కడ ఒక మహిళ, ఆవిడకి పుట్టిన ట్విన్స్. సో వీళ్ళను 19 ఏళ్ల క్రితం ఎవరో ఇద్దరు హత్య చేశారు. ఇది తరువాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అంటే కేసు మీకు ఫైల్ అవ్వడము, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు. వీళ్ళు మీకు ఆర్మీ పర్సనల్, అంటే సైనికులు అని ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే పోలీసుల వద్ద ఉంది. సో వీళ్ళు హత్య చేసేసి ఎక్కడికో పారిపోయారు. మీకు తరువాత, అంటే పెద్ద దేశము, లక్షల మంది సైనికులు ఉంటారు. సో ఇందులో వీళ్ళు ఎవరు పోలీసులు కనిపెట్టలేకపోయారు. వెతికేరు, ఆఖరికి కుదరలేదు. 3 ఏళ్ల క్రితము కేరళకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని వీళ్ళు కనుగొన్నారు, అంటే తెప్పించుకున్నారు. సో వీళ్ళకు ఒక ఆలోచన, ఈ కేసును మనం ఎలాగో ఛేదించలేకపోతున్నాం. ఎక్కడెక్కడో వెతికాము, ఎన్నో ఇళ్ళు, ఎన్నో వీధులు, ఎన్నో నగరాలు తిరిగాము. సో వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఈ వ్యవహారాన్ని అప్పచెప్పుదాము అని అనుకున్నారు. సో ఇప్పుడు పని ఏంటి, వీళ్ళు ఇలా ఉంటారని ఊహించి ఈ పోర్ట్రేట్స్ వేస్తారు కదా, అలాగేదో పిచ్చి గీతలు గీసి, ఇప్పుడు ఇవాళ వాళ్ళకి ఎంత వయసు ఉంటుంది, 19 ఏళ్ల క్రితము అనుకోండి, వాళ్ళకి అప్పుడు ఒక 20 ఏళ్ళు, అంటే ఇవాళ 39 ఏళ్ళు. సో ఇప్పుడు ఈ 39 ఏళ్ల వయసు ఉండే వీళ్ళు 19 ఏళ్ళప్పుడు ఎలా ఉంటారు? చాలా కష్టం కదా. గడ్డాలు పెంచుకోవచ్చు, స్కిన్ కలర్ మారిపోవచ్చు, వీళ్ళు బాగా లావ్ అయిపోవచ్చు, మీకు వేరేలాగా హెయిర్ కట్, మీకు వాళ్ళ ఫీచర్స్ అన్నీ మారిపోవచ్చు కదా. సో దాంతో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు వేసిన పిచ్చి గీతలను మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అప్పచెప్పి నువ్వు వెతుకు. ఇది ఎలా వెతుకుతుంది? గూగుల్ అనండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్కడెక్కడ మీకు ఫోటోలు ఉంటాయో వాటిని ఫీడ్ చేస్తే ఇది వెతుకుతూనే ఉందండి. మీరు నమ్మరు ఫ్రెండ్స్, మనుషులు చెయ్యలేని పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెయ్యగలదు. ఫైనల్గా చూడండి, పాండిచేరిలో ఒక వివాహం, దానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు గూగుల్లో మీకు ఉంది. సో సరిగ్గా దీన్ని ఫిల్టర్ చేసి పలానా వ్యక్తికి 39 ఏళ్ళు, 19 ఏళ్ళప్పుడు ఇతను ఇలా ఉండేవాడేమో, 90% మీకు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ ఉన్న వ్యక్తి మ్యాచ్ అయిపోయాడు. అంటే హత్య చేసిన వాడు వెడ్డింగ్ కార్డులో ఉన్న ఫోటో మీకు మ్యాచ్ అయిపోయింది. సో వెంటనే కేరళ పోలీసులు పాండిచ్చేరి వెళ్ళి పట్టుకున్నారు. నీ పేరు ఏమిటంటే ప్రవీణ్ కుమార్ అని చెప్పాడు. అసలు పేరు ఏమిటి అని చెప్పి అడిగితే, హత్య అయిన తరువాత ప్రవీణ్ కుమార్, దానికి ముందు దివిల్ కుమార్, ఇతని పేరు దివిల్ కుమార్, ఇతని స్నేహితుడి పేరు రాజేష్. సో మీకు దివిల్ కుమార్ని పట్టుకున్నారు, ఇది నువ్వేనా అని వాడి ఇంట్లో 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ ఫోటోలు వెతికితే 100% మ్యాచ్ అయిపోయిందండి. మరి నీ ఫ్రెండ్ రాజేష్ ఎక్కడరా అంటే, వాడు పలానా దగ్గర, చూడండి ఆల్మోస్ట్ 40 ఇయర్స్ వీళ్ళకి ఏజ్, అని 19 ఇయర్స్లో వీళ్ళు ఎలా ఉంటారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టి వీళ్ళ ఇద్దరినీ కూడా అరెస్ట్ అయ్యేలా చేసింది. సో ఇవాళ ప్రపంచంలో మీరు చూసారనుకోండి, ఒక మిత్రుడు చెప్తున్నాడు, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు హ్యూమన్ వర్కర్స్, అంటే మ్యాన్ పవర్ అంటాం కదా, ఈ మ్యాన్ పవర్ను రీప్లేస్ చేయబోతుంది. రీప్లేస్ చేయడం అంటే 1,00,000 మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళందరినీ పీకి పడేసి ఆ పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇవాళ అప్పచెప్పబోతున్నారు. మీకు ఇది మెడికల్ ఫీల్డ్ అనొచ్చు, ఇప్పుడు నేను చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ అనొచ్చు, ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని ఒక రంగము అంటూ లేదు. ఇరాన్లో ఒక ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్తను లేపేయాలని ఇజ్రాయెల్ వాళ్ళు అనుకున్నారు. మోసాద్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఒక తుపాకీని సిద్ధము చేసి అతను ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు ఇదే ఏఐని ఉపయోగించి అతన్ని హతం చేశారు. అంటే డిఫెన్స్ రంగములో కూడా ఏఐ అనేది తిరుగులేని శక్తి. సో ఇలా చూసారనుకోండి, నాకు తెలిసిన అనుభవం చెప్పగలను. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఆ రోజుల్లో ఎడిటింగ్ అని అంటారు. నాకు తెలిసిన ఒక ప్రముఖ ఎడిటర్, ఆయన నేను పనిచేసిన ఒక మీడియా కంపెనీలో ఎడిటర్గా ఉండేవారు. ఆయనని ఎంత అవహేళన చెయ్యాలో యువకులు చేసేవారు.
కానీ ఆయన సినిమా ఎడిటింగ్ అన్నప్పుడు చాలా చాలా సీనియర్. ఆ విలువలు వీళ్ళకి తెలియదు. ఒకరోజు నన్ను కూర్చోబెట్టి ఎన్టీ రామారావు గారి సినిమా అండి, ఆ సినిమాలో ఈ వ్యక్తి ఎడిటర్ అని పేరు ఉంది, దాన్ని ఫ్రీజ్ చేసి ప్రేమ్ గారు చూసారా ఇది నేనేనండి, ఎలా ఉంటుందండి? ఎన్టీ రామారావు చిత్రానికి ఎడిటింగ్ చేసిన వ్యక్తి పనులు లేకుండా ఈ మీడియా సంస్థలో జాయిన్ అయ్యి ఈ కుర్రాళ్ళ చేత అడ్డదిడ్డంగా ఆయన తిట్లు తింటూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? మీకు ప్రసాద్ ల్యాబ్స్ అనండి, జెమినీ ల్యాబ్స్ ఇక్కడంతా మీరు చూసారనుకోండి, ఎడిటింగ్ అన్నప్పుడు ఫిలిం ఉండేది. ఇవాళ ఫిలిం లేదండి, మీరు కంప్యూటర్స్లోనే ఎడిటింగ్ చెయ్యాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ జాబ్లెస్ అయిపోయారు. సో అలాంటి పరిస్థితి రేపు రాబోతుంది. ఒక ప్రముఖ కాలేజ్, అక్కడ EEE అంటే విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇవాళ ఎవరు EEE కావాలని అడగడం లేదు. ఇంజనీరింగ్ రంగం అనేది పడిపోయింది. ఇవాళ అందరూ కంప్యూటర్ సైన్స్ అని అంటున్నారు. సో కంప్యూటర్ సైన్స్ ఈ కోర్సు ముగిసి వీళ్ళు బయటికి వచ్చే టైంకి కంప్యూటర్సే ఎవరు వాడడం లేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? సో 1,00,000 ఉద్యోగాలు ఇవాళ ఊడిపోయాయి. ఏది జనవరి నుంచి ఈ జూలై దాకా ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఊడిపోయాయని చెప్తున్నారు. 1 ఇయర్ బ్యాక్ నేను ఇదే మాట్లాడాను. మా మిత్రులందరూ అన్నారు AI రావడం వలన సాఫ్ట్వేర్ రంగానికి ఎటువంటి డోకా లేదు, కంప్యూటర్స్ ఎప్పుడూ ఉంటాయి, దానికి దీనికి సంబంధం లేదు అంటున్నారు. మీకు ఎన్నో ముఖ్యమైన కీ ఫ్యాక్టరీస్ అనండి, ఇక్కడంతా కూడా మీరు ఒక మైక్రోసాఫ్ట్ అనొచ్చు, లేదా మీరు ఫేస్బుక్ అనండి. మొన్నటికి మొన్న ఐబిఎంలో 8,000 మందిని తీసేశారండి. ఎందుకు? మీ అవసరము లేదు. అక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే చాలు, వెంటనే తీసేశారు. సో ఇలాగ 1,00,000 ఉద్యోగాలు ఇవాళ ఊడిపోతాయి అని చెప్తున్నారు. కాబట్టి మిత్రులు ఎవరైనా, నాది సాఫ్ట్వేర్ రంగం అండి, నేను డేటా అనాలిసిస్ని, నేను డిజైనింగ్ చేస్తాను, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను ఇలా అనుకుంటారు. మీకు ఒక హై ఎండ్ సర్వర్ ఉంటే, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావలసిన డేటా అనాలిసిస్ ఉంటే సర్వము అదే చేస్తుందండి. మనిషి అన్నవాడు అక్కడ ఉండక్కర్లేదు, కంప్యూటర్సే. ఇది ఎంత దారుణమైన ఒక విషయం అంటే, ద ఫాదర్ ఆఫ్ AI అంటారు. తెలుసా ఆయన పేరు? జెఫ్రీ హిల్టన్ అంటారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు, ఈ AIని మీరు తప్పుగా వాడితే మ్యాన్ పవర్ అనేది రేపు లేకుండా పోతుంది, ఇది చాలా ప్రమాదం. అంటే నువ్వే కనిపెడతావు, నువ్వే కనిపెట్టి పెద్ద పెద్ద కంపెనీలకు నీ యొక్క ఈ టెక్నాలజీని అమ్ముతావు. ఇవాళ నువ్వు ఏదో గౌతమ బుద్ధుడిలా మారిపోయానని చెప్పి అయ్యో పాపము, మానవులు ఉద్యోగాలు లేకుండా ఎలా బతుకుతారు? ఇది చాలా దారుణం కదా. ఇదేనండి అమెరికా ట్రెండ్, రేపు మనము చూడబోయే ట్రెండ్ ఇదే. కాబట్టి మీ యొక్క స్వాట్ అనాలిసిస్ ఏంటి ఒక్కసారి మీ ఇంట్లో వేసుకోండి. ఇలాంటి పనులు అంటే సాఫ్ట్వేర్లో నాకు ఇదే వచ్చు అంటే రేపు ఆ పని లేకపోతే మీరు ఎలా సర్వైవ్ అవుతారు? ఖచ్చితంగా ఆలోచించాలండి. నెక్స్ట్ 5 ఇయర్స్ ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. ఇంకా ఎప్పటిలాగే ఈ వరల్డ్ ఫంక్షన్ అవుతుంది అనుకుంటే చాలా ప్రమాదము. ఎందుకంటే ఆల్రెడీ కేరళలో ఈ ట్రిపుల్ మర్డర్ ఉదాంతం గురించి మాట్లాడాను. మరి రేపు ఇది మీకు ఈ ప్రపంచాన్నే రెవల్యూషనైజ్ చేసేస్తుంది, ఒక విప్లవాన్ని క్రియేట్ చేస్తుంది అన్నప్పుడు మన ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? యువకులు ఆలోచించాలి. ఆలోచించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.